దేశభక్తి గీతాలు అంటేనే ఒక ఉత్సాహం, ఉల్లాసం, ఒక ఒక గగురుపాటు అనేది వస్తుంది. అటువంటి సాహిత్యము, దానికి తగిన సంగీతము కూర్చున్నటువంటి అనేక గేయకర్తలు, సంగీతకర్తలు మనకిచ్చిన సంపద ఈ దేశభక్తి గీతాలు. ఈరోజు అటువంటి వాటిలో ఒక అద్భుతమైన తెలుగు దేశభక్తి గీతాన్ని వినిపిస్తాను. ఇది ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారి రచన అని ఇప్పుడే తెలిసింది. మరి నేను అనుకోవడం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది అని. ఏది నిజమో, సరైందా కాదా అన్నది విఘ్నులు మీరే నిర్ణయించాలి. పాటని మాత్రం నేను వినిపిస్తాను. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. అమరేంద్రులు, గంధర్వులు, అచ్చరలు, వియచ్చరులు. అమరేంద్రులు, గంధర్వులు, అచ్చరలు, వియచ్చరులు వేడుకతో వలస వచ్చి విహరించే హిమశృంగం. వేడుకతో వలస వచ్చి విహరించే హిమశృంగం. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. కాళిదాసు కంటి కొసల పసిడి కలల పూలమాల. కాళిదాసు కంటి కొసల పసిడి కలల పూలమాల. అలకాపురి కాపురమౌ అమర భారతీ నిలయం. అలకాపురి కాపురమౌ అమర భారతీ నిలయం. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. సుందర కాశ్మీరాలు, గంగా సౌందర్యాలు, జాహ్నవి మాధుర్యాలు స్వర్గసీమలో ఎక్కడా. సుందర కాశ్మీరాలు, గంగా సౌందర్యాలు, జాహ్నవి మాధుర్యాలు స్వర్గసీమలో ఎక్కడా. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది. సురలోకమెక్కడుంది, సురలోకమెక్కడుంది.